యాగంటి మహాక్షేత్రం రాయలసీమలోని నంద్యాల జిల్లాలో ఏర్పడినటువంటి ఈ శైవక్షేత్రం ప్రకృతి అందాలలో మన మనసు పులకరించేలా అగుపడుతుంది. ఇక్కడి శిల్ప చాతుర్యం కానీ లేదా ఆ మండపాలు కానీ మనకు చాలా కనువిందు చేస్తాయి. ఇక్కడ మనం చూస్తున్నది వెంకటేశ్వర స్వామి గుహ. అగస్త్యముని మొదట ఈ క్షేత్రాన్ని వైష్ణవంగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సంకల్పించి పని ప్రారంభించినప్పుడు చివరికి కాలి బొటన వేలు దగ్గర ఆయన ఏకాగ్రత దెబ్బతిని కాలి బొటన వేలిపోయింది. శివుని తపస్సు చేసి సమస్యను అడగక అక్కడ రాక్షసులు కాకి రూపంలో చేసేటువంటి యజ్ఞానికి ఆటంకం కలిగించడం వల్ల అలా జరిగిందని చెప్పారు. దానితో ఆ అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో కాకులు ఎగరకూడదని ఒక శాపం పెట్టారు. మనం ఇక్కడ పరిశీలించినట్టయితే ఒక స్వచ్ఛమైన కోనేరు చూస్తూ ఉన్నాం కదా. ఆ కోనేరులో ఉన్నటువంటి మొత్తం కూడా ఎరుపు రంగులో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ మనకు మొత్తం 3 గుహలు చూడవచ్చు. అగస్త్య మహాముని తపస్సు చేసినటువంటి గుహ, అదే రకంగా వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నటువంటి ఒక గుహ, అక్కడికి ఉత్తరాన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసినటువంటి గుహ. మొత్తం 3 గుహలు ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడికి మనం చేరుకోవాలంటే బనగానపల్లి నుండి 14 కిలోమీటర్లు, పాతుపాడు దగ్గర నుండి కుడివైపు తిరగాల్సి ఉంటుంది. అదే రకంగా విమానం ద్వారా బెంగళూరు వచ్చేవాళ్ళు లేదా విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో వచ్చేవాళ్ళు ఓర్వకల్లు విమానాశ్రయం దిగి ఇక్కడ చేరుకోవచ్చు. కర్నూలు నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఈ యాగంటి క్షేత్రం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ చిన్నపాటి కోనేరులోనే స్వామివారి నిత్య కైంకర్యాలకి పూజకి నీటిని తీసుకుంటారు. ఇక్కడ నుండి ఈ నీరు బయట ఉన్నటువంటి భక్తులు స్నానం ఆచరించడానికి ఆ కోనేటికి వెళ్తే, ఇది అమ్మవారి దేవాలయం. మనం చూస్తే ఒక అద్భుతమైన శిల సంపదని ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ కేవలం వచ్చాము పోయాము స్వామిని మొక్కాము అనుకోకుండా ఒక ప్రకృతి ఆరాధకులుగా నిష్ఠతో దైవభక్తులు వస్తే నిజంగా యాగంటి ఒక గొప్ప అనుభూతిని మీరు మిగులుస్తుంది. ఇది మనం చూస్తున్నటువంటి యాగంటి ప్రతి 20 సంవత్సరాలకి ఒక అంగుళం చొప్పున పెరుగుతాడని చెప్పి, కలియుగాంతమున రంక వేస్తారని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఈ విగ్రహం మనం ఇక్కడ చూడవచ్చు. మా చిన్న